హరే కృష్ణ అండి. ఏంటి ఈరోజు హరే కృష్ణ అంటున్నాను అనుకుంటున్నారా? ఈరోజు శ్రీకృష్ణ పరివార్ అనే హిందూ ధర్మ పరిరక్షణ మరియు భగవద్గీత ప్రచార సంస్థ గురించి అయితే చెప్పబోతున్నానండి. దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో దట్ మీరు సంస్థ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. ఈ సంస్థని ముందుగా ఎవరు స్థాపించారు, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసుకుందాం. ఈ సంస్థని కాకినాడకు చెందిన శ్రీమతి మాధురి గారు అయితే స్థాపించడం జరిగిందండి. మాధురి గారు హైలీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. కాకినాడకు దగ్గరలో ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూనే వారి హస్బెండ్ రామకృష్ణ గారు మరియు వారి అబ్బాయి సాయి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో ఈ సంస్థను స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ మరియు భగవద్గీత విస్తృత ప్రచారం. ఈ సంస్థకి నాంది ఎప్పుడు జరిగింది? మాధురి గారి గురువైన బాలస్వామి గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారటండి, నువ్వు భగవద్గీత నేర్చుకుని ఇంకొక 5 మందికి నేర్పించు అని. ఈ మాట కోసం మరియు నాకు తెలిసిన విద్య నాతో ఆగిపోకూడదు, అందరికీ పంచాలి, కాబట్టి భగవద్గీత నేర్పించడం మొదలు పెట్టాలి. కానీ అందరూ డబ్బులు కట్టి నేర్చుకునే స్థితిలో అయితే ఉండకపోవచ్చు, కాబట్టి ఉచితంగా అందరికీ నేర్పాలి అని అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనే అందరి ఇంట భగవద్గీత, అందరి నోట భగవద్గీత. ఈ కాన్సెప్ట్తో జనవరి 22, 2022 ద్వాదశి తిథి నాడు 30 మంది స్టూడెంట్స్తో ఫస్ట్ బ్యాచ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే మొదలుపెట్టడం జరిగిందండి. ఆ తర్వాత స్టూడెంట్స్ పెరగడం, ప్రస్తుతం 3వ బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఇది కూడా తొందరలోనే ముగియనుంది. తర్వాత 4వ బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఇలా ముందుకు సాగుతున్న ఈ సంస్థలో మాధురి గారికి వచ్చిన మరొక ఆలోచనే గోసేవ మరియు మానవ సేవ. గోవిందుడు గోప్రియుడు కాబట్టి గోసేవ చేయాలి అన్న ఆలోచన రావడంతో తరుగా ఈ 2 కార్యక్రమాల కోసం ఈ ఎస్కేపీ సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొదట 6,000 రూపాయలతో మే 28, 2022 మాస శివరాత్రి రోజు గోవులకు గ్రాసం సమర్పించడం జరిగింది. మరియు మానవ సేవలో భాగంగా గానుగాపూర్ శ్రీ దత్తాశ్రమంలో మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఇలా ఈ ఫండ్స్ 1 lakh చేరడం జరిగింది. ఈ సేవలలో భాగంగా అనాథ శరణాలయం మరియు వృద్ధాశ్రమాలలో అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు, పిల్లలకు బుక్స్, పెన్సిల్స్ పంచడం మరియు ఇలా ఈ కార్యక్రమాలు నెలకు 1 2 సార్లు అని కాకుండా రోజు అవసరమైన వాళ్ళకి తమ వంతు సహాయం చేయాలనే సంకల్పంతో ఎస్కేపీ సభ్యుల మరియు వారి బంధుమిత్రుల పెళ్లి రోజులు, పుట్టినరోజులు సాగుగా తీసుకుని ఎస్కేపీ సంస్థ స్వచ్ఛందంగా అనాథ పిల్లలకు, వృద్ధులకు అవసరమైన సామాన్లు సమకూర్చడం, ఆలయాల్లో అవసరమైన నూనె అలా తదితర సామాన్లు సమకూర్చడం జరుగుతూ ఉంది. తర్వాత లెప్రసీ కాలనీలో 45 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం, హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ అందించడం. దీనితో పాటు మాధవ సేవ అనే కార్యక్రమానికి జూలై 2023లో శ్రీకారం చుట్టారు. ఈ సేవ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్కేబీ సభ్యులు తమ స్వహస్తాలతో వండి అన్నదానం చేయాలి. ఇందులో భాగంగా జనవరి 2024 సంక్రాంతి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ దగ్గర 800 మందికి అన్నదానం చేయడం జరిగింది. మరియు ఇంకా చాలా అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. నా శిష్యులకు భగవద్గీత నేర్పించడం ఒక్కటే కాదు, ప్రచారంలో కూడా భాగస్వాములను చేయాలి అనే సంకల్పంతో ఆలయాల్లో భగవద్గీత పారాయణం మొదలుపెట్టి ఎస్కేపీ సభ్యులందరూ కలిసి ఇప్పటికి 60కి పైగా పారాయణం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అరుణాచలం, శ్రీకాళహస్తి, కాంచీపురం, భద్రాచలం మరియు భగవద్గీత పుట్టిన కురుక్షేత్రాలో కూడా పారాయణం చేయడం జరిగింది. తొందరలోనే అయోధ్యలో కూడా పారాయణం చేయడం అనే ఆలోచన అయితే ఉంది. ఈ కార్యక్రమాలకి కావాల్సిన ఖర్చు అంతా ఎస్కేపీ సభ్యులు ఎవరికి వారే భరించడం జరుగుతుంది. ఈ సంస్థ సభ్యులు నిర్వహించే కార్యక్రమాలు హిందూ ధర్మ పరిరక్షణ, భగవద్గీత ప్రచారం, గోసేవ, ఏకాదశి రోజు భగవద్గీత పారాయణ, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ, శుక్రవారం లలితా సౌందర్యలహరి పారాయణ మరియు హరే రామ హరే కృష్ణ నామజపం. ఈ నామజపంలో భాగంగా సభ్యులందరూ ప్రతిరోజు వారికి వీలైన సమయంలో చేయగలిగినన్నిసార్లు నామజపం చేయడం. ఇప్పటికి 9 లక్షల నామజపం చేయడం జరిగింది. మరియు మానవ సేవ, మాధవ సేవ. ఇంకొక మంచి విషయం ఏంటంటే శ్రీకృష్ణ పరివార్ తొందరలోనే అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోబోతుందండి. ఫైనల్లీ ఈ సంస్థ యొక్క అల్టిమేట్ గోల్ గీతా మందిరం స్థాపన మరియు ప్రతిరోజు గీతా యజ్ఞం. ఈ సేవలన్నీ మాధురి గారి కుటుంబ సభ్యులు మరియు ఎస్కేపీ సభ్యుల సమిష్ట కృషితో నిర్వహించడం జరుగుతుంది.
మీరు భగవద్గీత నేర్చుకోవాలనుకున్నా, మీ పిల్లలకి భగవద్గీత నేర్పించాలనుకున్నా, లేదంటే ఈ భగవద్గీత ప్రచారంలో పాల్గొనాలనుకున్నా, ఈ సంస్థ ద్వారా మీ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా, కామెంట్స్‌లో మీ మెయిల్ ఐడీ పెట్టండి. డీటెయిల్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ గురించి అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో, ఈ వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.